మార్కెట్ ఈ రోజు కూడా దాదాపు 300 పాయింట్ల కింద పడింది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే అమెరికా అండ్ ఇరాన్ మధ్యలో పీస్ టాక్ క్లారిటీ రాకపోవడం వల్లే. దాదాపు ఒక దశకు వచ్చినట్టే వచ్చి ట్రంప్ మళ్ళీ దాన్ని మధ్యలో ఆపేశారు. దీనివల్ల మార్కెట్ పైన ప్రెషర్ పెరిగింది. క్రూడ్ ఆయిల్ కూడా దాదాపు $100 దగ్గరగా పెరిగింది. దీనివల్ల మార్కెట్ పైన చాలా ప్రెషర్ కి గురైంది. దీంతో పాటు ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా వాటి వాటాని దాదాపు 20,000 కోట్ల వాటాని అమ్మేశారు. దీనివల్ల కూడా మార్కెట్ కోరుకోలేకపోయింది. ఈ మార్కెట్ దాదాపు ఇరాన్ అండ్ అమెరికా మధ్య ఒక పీస్ డీల్ కన్ఫర్మ్ అయ్యేదాకా ఇలాగే ఉండొచ్చు. సో లెట్ us hope for the ఇరాన్ అండ్ అమెరికా పీస్ డీల్ గోస్ ఎర్లీ. సో అంతవరకు మార్కెట్ ఇలాగే ఉంటది. ఒక రేంజ్ బౌండ్ లోనే కంటిన్యూ అవుతూ ఉంటది. దీనికి తోడుగా దాదాపు బాండ్ yields పెరగడం వల్ల దాదాపు డాలర్ వాల్యూ పెరిగి బంగారం పైన అందరూ అమ్మకాలు స్టార్ట్ చేశారు. దీనివల్ల దాదాపు 2% ఆఫ్ ద గోల్డ్ దాదాపు $2,000 దగ్గరగా పడింది ఇవాళ. ఇది రికవర్ అవ్వాలి. దీంతో పాటు ఒక ద రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఇద్దరు ఎబోలా పేషెంట్స్ వ్యాధి వచ్చిన తర్వాత రికవర్ అయ్యారు. గుడ్ న్యూస్ అని చెప్పాలి. దీనివల్ల ఆఫ్రికన్ కంట్రీస్ లో ట్రావెల్ పైన బ్యాన్స్, ఈ చెకింగ్స్ చాలా జరుగుతున్నాయి. తొందరగా ఈ వ్యాధికి మెడిసిన్ వస్తే చాలా బాగుంటది. సో ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఉండవు. సో మీరు చూడొచ్చు, దే ఆర్ రికవర్ అయ్యారు, ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళు దాదాపు డిశ్చార్జ్ అయ్యారు ఇవాళ. దీంతో పాటు మరొక న్యూస్ ఏంటంటే రఫేల్ ఇండియా. సో ఇండియా దాదాపు 114 రఫేల్ ప్లేట్స్ ని దాదాపు 3 లక్షల కోట్ల వాల్యూతో ఉంటుంది.